అల్లుడంటే అలా అలా అటెన్షన్ అవుతారనుకుంటే, చేతులు కట్టుకొని ఎస్ ప్లీజ్ అంటారనుకుంటే నథింగ్. టేక్ ఇట్ ఈజీ కన్నా చీప్ అయిపోయా. వార్నింగ్ మీద వార్నింగ్లు ఇస్తున్నాడు ఆదిత్య. అంతేరా, అత్తోళ్ళ ఆస్తి మీద ఆధారపడినా సొంతదవుతుందని కలగన్నా అంతే. చేతులు కట్టుకొని నువ్వు నిలబడితే నీకెవరు నమస్కారం చేస్తారా? నిన్నెవరు లెక్క చేస్తారా? అలాగే ఉన్నట్టుంది. నా మీద కంప్లైంట్ చేసిన దాన్ని నెత్తికెక్కించుకొని నన్ను తొక్కి తాట తీస్తా అంటాడా? ఛ! నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని దాన్ని తీసుకెళ్ళి ఎండి కుర్చీలో కూర్చోబెడతారా? ఇన్సల్ట్. ఇది నాకు చాలా పెద్ద ఇన్సల్ట్. చేతగాని వాళ్ళ చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇంతకన్నా ఘోరంగా అవమానాల పాలు కావాల్సి వస్తుంది. కుక్కలా పడుండడమే. నీ వల్ల ఏమీ కాదు. పిచ్చి పిచ్చిగా వాక్కో. వాగడం కాదురా, నీ పొజిషన్ అదే కదా. షట్ అప్. నేనేం చేతులు ముడుచుకొని కూర్చోను. ఈ అవమానాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. రివెంజ్ తీర్చుకుంటా. అది ఆఫీస్కి ఎలా వెళ్తుందో చూస్తా. చూసేదేంట్రా, ఆల్రెడీ మీ బావే తీసుకెళ్లి కూర్చోబెట్టాడు కదరా. ఆవిడ ఇన్ను, నువ్వు అవుట్. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగానుడికి మాటలు ఎక్కువ అన్నట్టుందిరా. నో, వాళ్ళకి నా వాల్యూ తెలిసొచ్చేలా చేస్తా. నా పెళ్ళంతో వాళ్ళ అన్నను అడిగిస్తా. ఆ పొగరబోతు దేవకి అంతు చూస్తా. సారీ అని అది నా కాళ్ళు పట్టుకునేలా చేస్తా. ఇంపాసిబుల్. నో, శ్రావణ్కి ఇంపాసిబుల్ అనేది లేదు. ఆ దేవకి జీవితంలో తలెత్తుకోలేకుండా, దాని అక్కకు ఆ ఇంట్లో స్థానం లేకుండా చేస్తా. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేసి తీరతా. ఆ దేవకే కాదు, నన్ను నో అన్న శ్రావ్య తనకు తానే నా దగ్గరకు వచ్చేలా చేస్తా. ఊరుకోరా, జరగని మాటలెందుకు? డిపెండెంట్వి నువ్వేం చేస్తావురా? నీ వల్ల ఏమవుతుంది? ఎరా, నేనంటే మీకు లెక్క లేకుండా పోయిందా? నా మందు తాగి మీరు నన్నే అనేవాళ్ళు ఎలా అయ్యారో, వాళ్ళ ఫుడ్ తిని నేను ఇలాగే వాళ్ళ మీద తిరగబడతా. ఆస్తిలో వాటా అంటూ కోర్టుకెళతా. దీప్తిని భర్త వదిలిన బాణం చేస్తా. అది ఆదిత్యకు గాయం చేసి తీరుతుంది, దిగొచ్చేలా చేస్తుంది. నెల రోజుల్లో నేనేంటో, నా లెవెల్ ఏంటో మీకు వాళ్ళకి చూపిస్తాన్రా. చూపిస్తా. అసలు ఎవరి ధరణి? ఏంటి దీనికున్న ప్రత్యేకత? ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్గా వచ్చి బావని క్యాప్చర్ చేసుకుంది. బావకి అంతగా ఎందుకు నచ్చింది? దాని మీద అంత మనసు పారేసుకున్నాడేంటి? పెళ్లి దాకా ఎలా తీసుకెళ్లగలిగింది? ఎలా వెళ్లారు? అది భవిష్యత్తు దత్తత తీసుకోవడం ఏంటి? ఎలా అయినా సరే దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. ఈ చెట్టేంటి ఇక్కడంతా? అక్క, అది పవిత్రమైన చెట్టు, తన్నకూడదు. పవిత్రమైన చెట్ట? ఏంటి ఇది? ఇదేం తులసి చెట్టు కాదు కదా? తులసి చెట్టు కాదు కానీ వంశవృక్షం అక్క. వంశవృక్షం చెట్టా? అవును, రాజగురువులు పంపించారు, ధరణీదేవి నాటింది. ఏంటి, ధరణి నాటిందా? పవిత్రమైన వంశవృక్షాన్ని పని మనిషి నాటడం ఏంటి? అయినా నేనొచ్చిన తర్వాత ఇంకా అది నీరు పోసి పోషించడం ఏంటి? అక్క, వారు రోజు పూజలు కూడా చేస్తారక్క. అయితే ఖచ్చితంగా పీకేయాలి. దాని చేతితో పూజ చేసి దీన్ని అపవిత్రం చేసింది.
వంశవృక్షాన్ని తవ్వుతున్నావేంటి? పని మనిషి నాటింది వంశవృక్షం కాదు, పాడు వృక్షం. పాడు మాటలు మాట్లాడటమే కాకుండా పాడు పనులు కూడా చేస్తావా? ధరణి మా వదిన, తనకి నాటే హక్కుంది. రాజగురువులే నాటించారు. అయినా ఇంతకు ముందు నువ్వు చంపాలని చూసావు, మళ్ళీ నాటించారు. ఇప్పుడు ఈ పాడు మనిషితో మళ్ళీ పెరికించేస్తున్నావా? నేను తీయనివ్వను. నువ్వెవరివే నన్ను ఆపటానికి? ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఎవరో పరాయిది నాటిన మొక్క పెరగడానికి వీల్లేదు. వదులు. నేను దాన్ని తీయనివ్వను. వదులు. దీప్తి, మమ్మీ వద్దు. వదులు. నువ్వు రావే. మమ్మీ వద్దు, చెట్టుని పీకేయకూడదు. అది పిచ్చి మొక్కే. కాదు, అత్త చెప్తుంది అది మంచి మొక్క. భవిష్య, నీకు తెలీదు. నువ్వు ఊరుకో. ఆగక్కడ. దగ్గరకొచ్చావో దీంతో పొడి చేస్తాను. వంశవృక్షం చెట్టంట, వంశవృక్షం చెట్టు. పీడ వదిలింది. ఆదిత్య గారు, ఏంటి ధరణి? లేక లేక అన్నయ్య, అది వంశవృక్షం రాజగురువులు నాటించింది. ఎంత చెప్పినా వినకుండా తీసేశారన్నయ్య. ఎవరా పనిచేసింది? నేనే. నేనే అని చెప్పడానికి సిగ్గులేదు? పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు నేనే అంటున్నావు. నువ్వు నిజంగా మంజులవే అయితే, నా భార్యవే అయితే, ఈ వంశాభివృద్ధి కోరి రాజగురువులు పంపిన ఆ మొక్కని పీకేస్తావా? దాని పవిత్రత, విలువ నీకు తెలుసా? అసలు నువ్వు ఈ వంశాన్ని ఉద్ధరించేదానివేనా? నా భార్యవేనా? ఇందులోనే తెలుస్తుంది నువ్వేంటో, నీ బుద్ధేంటో. చూడు బావా, ఈ వంశవృద్ధి నేను కోరుకుంటూ ఈ వంశం ధర్మబద్ధంగా కట్టుకున్న భార్య ద్వారా జరగాలి, పెరగాలి. అంతేకాని పని దాని వల్ల కాదు. నువ్వు చేసుకున్నంత మాత్రాన ఈవిడేం పవిత్రత పొందింది? వంశ చరిత్ర లేని వాళ్ళు వంశవృక్షాలు పాతటానికి వీల్లేదు. ఈవిడ ఈ వంశవృద్ధికి అర్హత లేనిది. నీచ పనులు చేసిన కాక ఇంకా సమర్థించుకుంటున్నావా? తన పవిత్రత, విలువ నీకేం తెలుసు? ఈ వంశం మీద తనకెంతో గౌరవం ఉంది కాబట్టే దానికి నిత్యం పూజలు చేస్తుంది. నీలాగా పీకే బుద్ధి తనకు లేదు. పాతుకుపోదామన్న ఆశతో పూజ చేస్తుంది, కానీ దాని మీద గౌరవం ఏం కాదు. అక్క వంశం ఎదగాలన్న ఆశ ఉంటే నువ్వెందుకు యాసిడ్ పోసావప్పుడు? ఇప్పుడెందుకు ఆపలేకపోయావు? అది నాటిని నువ్వని తెలిసి నేను పీకేశాను. లేఖనంటావే? నాకు నచ్చనిది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాటకొస్తే ఇది నా ఇల్లు. నువ్వు నాకు నచ్చని దానివే. పోవతలకి.
చూడు బావా, మన మధ్య బంధం ఉంది. నిన్ను నన్ను కట్టేసిన మాంగళ్యం ఉంది. మన ప్రేమ పంచుకొని పుట్టిన బిడ్డుంది. ఏవి విడిపోయేవి కావు. నువ్వు పో అనగానే వెళ్ళడానికి. నేనేం చెల్లని భార్యని కాను. చట్టం హక్కు నాకిచ్చింది. పోతే గీతే ఈవిడిగారే వెళ్ళాలి. అక్కన్నది కరెక్ట్. వంశావృద్ధి జరగాల్సిన వృక్షం అక్కే కదా నాటాల్సింది. తను చేసింది రైటే అనిపిస్తుంది. దుర్మార్గం దుర్మార్గులకే నచ్చుతుంది. అందుకే ఆవిడ నీకు కరెక్ట్ అనిపిస్తుంది. పెంచి పోషించడం గొప్పగాని పీకి పారేయటం కాదు. నీలా కాని మొక్కల్ని, పనికిరాని మొక్కల్ని పెంచి పోషించే పిచ్చితనం నాకు లేదు. అది హక్కును చేర్చుకునే గుణం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పోషించడం చేతనైన వాళ్ళకి తెలుస్తుంది. జాలి కరుణ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దత్తత తీసుకునే గొప్ప మనసున్న మనిషితనం. తనని పనికిరాంది అనుకోవటం పిచ్చితనం, మూర్ఖత్వం. అవునవును, నీ పిచ్చితనం పసిగట్టే పుట్ట కప్పింది. పళ్ళు రాల్తాయి. ఎందుకండి ఆవేశపడి చేయి చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకుంటారు? అది పిరికి వాళ్ళ గుణం. బయట పెట్టుకున్నారు. చేతగాని వాళ్ళే ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తుంటారు. ప్రేమ ఆపేక్షలు లేని వాళ్లే ఇలాంటి పనులు చేయగలరు. ఇలాంటి వాళ్ళని తిట్టినా కొట్టినా మార్పు రాదు. ఆ మొక్కను నేను మళ్ళీ నాటుతానులేండి. దాన్ని బ్రతికించే బాధ్యత నాది. నువ్వు నాటడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నా ఇల్లు నా ఇష్టం. ఎక్కువ చేస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నువ్వు కానీ తరణి. మరీ అలా మూతులు తిప్పుకోకండి. పక్షవాతం వచ్చి మూతులు బంకరపోగలవు. హలో, మేమేం మూతులు తిప్పుకోవడం లేదు. మాకేం అలాంటి రోగాలు రావు. పొద్దునే అబద్ధాలా? మీరు మూతి వేరవటం నేను చూశాను. మంగళకరమైన పని అంటే అది. మీరు ముదనష్ట పనులు మాని అలా అరకొర మంచి పనులు చేయండి. లేకపోతే మూతులే కాదు, చేతులు కూడా పడిపోతాయి. మాకు దొంగ పూజలు రావులే. అసలు ఏనాడైనా పూజ చేస్తే కదా దొంగదో మంచిదో చేయడానికి. ఎందుకు ఆదిత్య గారు వాళ్ళతో ఎదురుపడి తక్కువ పడే కన్నా తప్పుకుపోవడం మంచిది. మన మర్యాద మనకి దక్కుతుంది. లేకపోతే కడుక్కోవాల్సి వస్తుంది. అంటే ఏంటి? మేము దుష్టులం దూరంగా ఉండాలనా? బురద లాంటి వాళ్ళమా కడుక్కోవాలంటున్నావు? అవును, అంతే మరి. మీరు దుష్టులు కాబట్టే ఆ మొక్కని అలా పీకారు. బురదే కాదు, పేడ. సరేనా? మీరే అనేవాళ్ళ? మాకు మాటలు రావా? ఎందుకు రావు? రాకపోయినా చేశారుగా. లేబర్ సావాసం బాగానే నేర్పుంటుంది. లేబర్ గీబర్ అన్నావంటే మాత్రం ఊరుకునేది లేదు. వాతపు రోగం వాగుడు రోగం కుదురుస్తా. ఏయ్, మొక్క నాటి మార్కులు కొట్టేసావేమో కానీ ప్లేస్ కొట్టేయలేవు. దురాక్రమణే అవుతుంది. దురాక్రమణలు అక్రమ ఆలోచనలు నీవి. తనకి స్థానం నేనిచ్చాను, ఆస్తి రాసిచ్చాను, హక్కు కల్పించాను, అధికారాలు అప్పగించాను. నీ దుర్మార్గం బయటపడే రోజొచ్చింది. ఎగిరిపడు. ఎంత ఎగిరిపడితే అంత దెబ్బ తగిలి నేల పడతావు. పదమ్మా. ఏంటక్క
బావ మరీ ఇలా తయారయ్యాడు? తయారు చేసిందే సైలెంట్గా తనుంటూ ఈయనకి కీ ఇచ్చి ఆడిస్తుంది, ఆడిపిస్తుంది. అదన్నట్టు మనం కీ విరిచి వాత పెట్టాలి. అప్పుడు కానీ వీళ్ళ నోళ్ళు మూతపడవు. లేక ఏదైనా ఆలోచించవే, వెంటనే దాన్ని తన్ని తరివేయాలి. ఎవరండి? మీకెవరు కావాలి? ఆదిత్య గారు లేరండి? ఉన్నారు. ఆదిత్య గారు, ఆదిత్య గారు. వస్తున్నా. నమస్తే సార్. నమస్తే. ఎల్లుండి పోలింగ్ సార్. మీకు ఓట్ స్లిప్లు ఇద్దామని వచ్చాం. బూత్ నెంబర్ 45లో ఓటేయాలి సార్. అలాగే సార్. మొత్తం మీ ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి సార్. వాళ్ళెవరూ ఇప్పుడు లేరు. నేను, నా భార్య, లేక. అవి ఇవ్వండి చాలు. ఇవిగోండి, మీవి మీ వాళ్ళవి. మా స్లిప్పులు నువ్వు తీసుకుంటావే? పని మనుషులకి ఓనర్ల ఇళ్లల్లో ఓట్లుంటాయా? మావి మా వాళ్ళది అంటే సిగ్గు లేకుండా నువ్వు తీసుకున్నావే? నీకు తిన్నగా మాట్లాడటం రాదా? అవతల వాళ్ళు పద్ధతి తప్పితే తిన్నగా ఎలా మాట్లాడతారు? ఏం పద్ధతి తప్పింది? భార్యని నేనుండగా తను స్లిప్పులు తీసుకోవడం ఏంటి? ఒకసారి నా మిసెస్ పేరు చదవండి. పరిటాల ధరణీదేవి. మీరు వెళ్ళొచ్చు. అలాగే సార్. మంచులాదేవి లేదా? లేదండి. మీరు వెళ్ళండి. ఆ స్లిప్లు ఇవ్వు. అవి చించేస్తే ఓట్లు వేయలేవా? నా పేరు తీయించి ఈవిడి గారి పేరు రాయించావా? అది కొత్త ఓటర్ లిస్టు. ఈ మధ్య రాసుకెళ్లారు. తమరి పాత్ర ఇప్పుడు స్వర్గంలో ఉంది. అయినా నీకెందుకంత ఉడికిపోతున్నావు? ఒకవేళ అందులో నీ పేరుంటే నాకే ఇబ్బంది కదా. అక్క ఆవిడ్ని తీసుకోవడం తప్పంటే నీకు ఇబ్బంది అంటావేంటి బావా? తమరు రాజేయటం మొదలు పెట్టకండి. సందు దొరికితే చాలు. ఊదే కార్యక్రమం తప్ప వేరే పనేవి లేదా నీకు? ఏం కాంది అది నీకు పొగైగా లేంది? నా చెల్లెలు నాకు సపోర్ట్ చేస్తే తప్ప? ఏమీ కాని దానివి నువ్వు, తను కాదు. నీ బుర్రకు అర్థం కాకపోతే మేం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనేవి లేదు. ఎన్నిసార్లు చెప్పమంటావు? నాకు తాళి కట్టారు, నాకు తాళి కట్టారు అని చెప్పి చెప్పి నా నోరు పడిపోయేలా ఉంది. నీ బుర్రలో ఏమైనా బంకమన్ను చేరిందేమో ఒకసారి సిటీ స్కాన్ చేయించుకో. నేను సిటీ స్కాన్ చేయించుకోవడం కాదు, నీ బుద్ధేంటో బావ తెలుసుకోవటానికి నీకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయించాలి. నేను రెడీ, నువ్వు రెడీనా? ఎందుకు ధరణి లైట్ డిటెక్షను? పేపర్సే వస్తున్నాయి కదా. అవి వచ్చాక డెసిషన్ తీసుకోవటమే. వీళ్లతో టైం వేస్ట్. వేస్ట్ వాళ్ళని వెనకేసుకొస్తే ఒక్క టైమే కాదు, అన్ని వేస్ట్ అయిపోతాయి. బాగా చెప్పావక్క. ఏంటి బాగా చెప్పేది? ఈవిడో వేస్ట్, నువ్వో పరమ వేస్ట్.